ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆయన వల్ల ఇది అవుతుంది, లేకపోతే సాధ్యపడదండి. కారణం జీ తెలుగు ఛానల్లో హారతుల మీద ప్రవచనం అన్నప్పుడు మొదటి రోజు కెమెరా ముందు కూర్చున్నప్పుడు వణుకు పుట్టింది నాకు. కారణం బాబా నాకేం తెలియదు, ఇది ఏమిటి హారతులు చెప్పడం ఏమిటి, అసలు అర్థం ఉందా? ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు దీన్ని ఇంతవరకు సరిగ్గా. ఏదో సగుణోపాసన వాటిల్లో మనకి మామూలుగా మక్కి అంటే పదానికి తాత్పర్యం ఉంది తప్పితే డిస్క్రిప్టివ్ గా ఇంకా లోపలికి వెళ్ళి చెప్పించుకుని అర్థం చెప్పే పరిస్థితి అంటే అది ఆయనకే సాధ్యమండి, ఏ వ్యక్తికి సాధ్యం కాదు. అది రాసిస్తాను, ఓపెన్ ఛాలెంజ్. సాక్షాత్ బాబా చెప్పుకుంటేనే అది సాధ్యపడుతుంది తప్పితే మిగతా వారికి సాధ్యపడదు. ఎందుకంటే ఈ చరణంలోనే మనకు అది స్పష్టమవుతుంది. అక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ 1000 పడగలు కలిగిన ఆదిశేషుడే నోరెళ్ళబెట్టేశాడయ్యా అంటే మనం ఎంత ఒక లెక్క మనం. కాబట్టి బాబా నీ కథలను నువ్వే చెప్పు, నీ మహత్యాలు నువ్వే చెప్పు, నిన్ను నువ్వు వర్ణించుకో దయచేసి మా కోసం. తద్వారా ఆ మాటలు వినటం వల్ల మేము కర్మచరిత్రలు తగ్గుతాయి బాబా. నీ గురించి తెలుసుకోవడం వలన నీపై భక్తిని పెంచుకోగలుగుతాం దేవా అని చెప్పి ఈ చక్కటి శ్లోకం ఈ భూపాలి ద్వారా మనం అభ్యర్థించడం అనేది జరిగింది. తర్వాత చూసినట్లయితే భక్తమని సద్భావధరునిజే తుమ్మ అనుసరలే ధ్యాయా స్తవతే దర్శన తుమచే ద్వారీ ఉభేటలే ధ్యానాస్తా తుమ్మాస పాహుని మన అముచే ఘాలే పరిత్వజనామృత పాసాయేతే ఆతుర జాలే. ఇక్కడ చూసినట్లయితే భక్తులమైన మేము నిర్మలమైన మనసుతో నీ ద్వారం ముందు నిలబడి ఉన్నాం. నీవు ధ్యానస్థుడవై ఆత్మనుసంధానంలో ఉన్నావు. అటువంటి యోగ నిద్రలో ఉన్న నిన్ను చూసి మాకు చాలా హృదయానందము కలుగుతున్నది. అమృతమైన నీ వచనములను వినటానికి మేము పరితపిస్తున్నాము అని చెప్పి అభ్యర్థిస్తున్నాము. ఇక్కడ ఎంత గొప్పగా ఉందో చూడండి. భక్తులమైన మేము నిర్మలమైన మనసుతో నీ ద్వారం ముందు ఉన్నామంటున్నాం. అంటే భక్తులు పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురువైన సాయి సమక్షంలో ఉండాలి అంటే నిర్మలమైన మనసుతో ఉండాలి అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. అంటే నిర్మలమైన మనసు మనం ఇందాక చెప్పుకున్నాం. నిశ్చలత్వం, చంచలత్వం లేనటువంటి విధానం. ఎప్పుడైతే సాయి సమక్షంలోకి వచ్చామో పూర్తిగా సర్వస్వ శరణాగతి చేస్తూ మన్ తన్ ధన్ ఈ మూడిటి దానికి సమర్పిస్తూ ఈ దేహము నీదేనయ్యా అని దేహ భ్రాంతిని వదిలేస్తూ ఆయన కోసం ఎప్పుడైతే మనం పరితపిస్తూ ఉంటామో అప్పుడు నిశ్చలత్వం అనేది అప్పుడు మనకి వస్తుంది. కాకపోతే ఏమంటే చంచలత్వం అనేది వస్తుంది. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారు, నిర్మలమైన మనసుతో నీ ముందు మేము నిలబడి ఉన్నాం. నిర్మలమైన మనసుని తెచ్చుకోవాలి. ఈ నిర్మలమైన మనసు ఎవరికి? బాయిజమాకుంది. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. కాకసాయి దీక్షిత్కుంది, బాబూజీ సింధేకుంది, దాస్కర్ మహారాజ్కుంది. నిర్మలత్వం లేకపోతే సాయి తత్వాన్ని తెలుసుకోలేము. సాయి తత్వం ఎప్పుడు తెలుస్తుంది? మనసుకు నిర్మలత్వం కలిగినప్పుడే. అంటే మీ భారములు నాపై పడవేయడు, నేను మోసెదను అంటున్నాడు సాయి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైతే పరిపూర్ణమైన భారములన్నిటినీ ఆయనపై మనం వదిలివేయగలుగుతామో అప్పుడు మనకి ధైర్యం అనేది వస్తుంది. బాబా నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అన్నటువంటి చక్కటి అంశాన్ని మనం మనసులో ముద్రించుకోగలుగుతాము. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.